శనార్థులు అందరు మంచిగా ఉన్నారు కదా. నేను ఇలా మళ్ళీ వచ్చేసిన మీకోసం మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన. గవన్నీ చెప్పే కంటే ముందు ఈ నెత్తిగీతలు చూసేద్దాం నడుర్రి. సగమానందం సదానందం, రైల్వే బడ్జెట్ల రాలని పాత పైకం. మొండికేస్తున్న మోడీ సర్కారు, జనం నోట్లే పోలవరం వండుబురద. కట్టెలు చేట్ల పట్టిన కమ్యూనిస్టులు, ఏం చేయాలనో తెలవక అయోమయం. జగనాలను గిచ్చుతున్న చంద్రాలు, ఎక్కెక్కి ఏడుస్తున్న రాజన్న కొడుకు. పబ్లిక్ సొమ్ముకు పంగనామాలు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల స్టడీ టూర్లు. ఇంకేంది, మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ సారు దేశ ప్రజల రుణం చాలా బాగా తీర్చుకుంటున్నాడు. అంటే ఆ కురిసి ఎక్కిన కాంచెలి తీర్చుకునే పనులనే ఉన్నాడు, కానీ ఇప్పుడు రైల్వే బడ్జెట్ వచ్చింది కదా మళ్ళా తీర్చుకుంటున్నాడు. ఇక మనం సార్ని గెలిపించినాం కదా, గందుకు రైలు ఎక్కితే విమానం ఎక్కినట్టే ఉంటుందట. మరి చూడు రోపారి, రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల లెక్క చేస్తా, రైల్వే స్టేషన్లకు రంగులేపిస్తా, రైళ్లకు పూలదండలు కడతాం, జెండూ పెట్రోళ్లకు అండగుంటాం, స్టేషన్ల పొంటి గడియారాలు పెద్దవి పెడతాం, చీపురు గట్టలు కొత్తవి కొంటాం, అమాలోళ్ళను ఆదుకుంటాం. గివ్వా ఓ దిక్కు రైలు టికెట్ ధరలు పెంచినందుకు జనం అరిగోస పడుతుంటే మోడీ సార్ చేసిన బంగారు పని ఇది. టెక్నాలజీని వాడుకుంటాం. ముందుగాల జనం రైలు ఎక్కే ముచ్చట చెప్పేది ఇడిచిపెట్టి ఉద్దర ముచ్చట్ల అని చెప్పిండ్రు. సామి, కరీంనగర్ పట్టణానికి రైలు కూత ఇదివరకు దాకా వినిపించలే. ఇదివరకే వేస్తామన్నారు పట్టాలు, ఏమాయని జనం ఎదురు చూస్తుంటే గీ ముచ్చట్లు చెప్తారు. తెలంగాణకి ఏం చేసిండ్రు మీ బంగారు బడ్జెట్ల? ముక్కుకుంటా మూలుగుకుంటా మద్రాసుకు ఒక రైలు, ఢిల్లీకి ఒక రైలు, 2 రైళ్లు వేసి చేతులు దులుపుకున్నారు. ఇదివరకు మన కాజీపేట జంక్షన్ డివిజన్ చేయాలన్నారు, ఇంకేందో కంపెనీ పెట్టాలన్నారాడా, శాంక్షన్ కూడా చేస్తామంటిరి. ఏమైంది మరి, అది పోయిందా? మనం కట్టే రైలు ఛార్జీలు తీసుకుపోయి మీది బాదుకుండేటోళ్ళ ఖర్చు పెట్టి ఏషన్ చేస్తున్నారు ఈశాన్య రాష్ట్రాల దిక్కు. ఈ రామచక్కన్ రైల్వే బడ్జెట్కు ఇంకా ఓహో ఆహో అని చప్పట్లు కొట్టుడు, వాళ్ళ భుజాలు వాళ్ళే ఎగరేసుకున్నాడు. నరేంద్ర మోడీ సార్ అయితే ఈ బంగారు బడ్జెట్ను చూసి మురిసి ముప్పందం అవుతున్నాడు. అవ్వలో ఈ పానికిన వారేస్తే మీ బడ్జెట్ సక్కందైతే మీరు బడ్జెట్ పెట్టంగానే సెన్సెక్స్ నిఫ్టీ ఎందుకు కుప్పగులినాయి? ఇది పబ్లిక్ ఎక్కడికొచ్చేది లేదు కాబట్టి. ఇప్పుడే ఇట్లున్నదంటే రైల్వే బడ్జెట్, ఇక రేపు సాధారణ బడ్జెట్ ఎట్లుంటుందో అర్థమైతేనే ఉన్నది. మోడీ మోడీ అంటే ఏమో అనుకున్నాం, కానీ ఇంత మొండి అని మాత్రం తెలియకపోయే అని అనుకుంటున్నారు జనం. ఓ పని అయిపోయింది. చంద్రాలు సారే చెవులేసిండో, మోడీ సారే సైగా చేసిండో, కానీ రాజ్నాథ్ సింగ్ మాత్రం గా పని చెయ్యి అనే చేసిండు. ఆఖరికి ఏది కావద్దనుకున్నామో గదే అయిపోయింది. తెలంగాణ నోట్ల మట్టి కొట్టే పనికి ఇవాళ పార్లమెంటు గవాయిగున్నది. ఇక తర్వాయి భాగానికి మీరు కూడా రెడీగా ఉండుండ్రి. ఎక్కినోంది గుర్రం ఏలినోందే రాజ్యం అన్నట్టు చేస్తున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న పువ్వు గుర్తు సర్కారోళ్ళు. పోలవరం బిల్లు పెట్టొద్దు, గిరిజనుల బతుకులు ఆగం చెయ్యొద్దు అని ఎంత మొత్తుకున్నా గానీ వినకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఆఖరికి బిల్లు వెంటనే పెట్టిండు కేంద్ర హోం మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ ఎంపీలంతా లొల్లి పెట్టినా గానీ పట్టించుకోలే. 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపేందుకు బిల్లు పెట్టేసిండు. ఇట్లా చేసుడు పనికిరాదు, ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని తెలంగాణ ఎంపీలంతా బాగానే లొల్లి చేసిండ్రు. లెక్కకైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులు ఎక్కడిదక్కడ మొన్న తెలంగాణ బిల్లు పెట్టినప్పుడే రాసిర్రు. మళ్ళేమన్నా గజం భూమిని అటు ఇటు చేయాలంటే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 3 ప్రకారమే చేయాలన్నట. అగో గదే ముచ్చట పార్లమెంట్ లో చెప్పిండు కార్ గుర్తు ఎంపీ వినోద్ సారు. ఓన్లీ ఆఫ్టర్ అసెప్టింగ్ ద వ్యూస్ ఆఫ్ ది లెజిస్లేచర్ ఆఫ్ ది రెస్పెక్టివ్ స్టేట్ అసెంబ్లీస్. సో ఇన్ దిస్ కేస్ ద ప్రెసిడెంట్ హ్యాస్ నాట్ elicited the views of the state of Telangana and as well as the state of Andhra Pradesh. So in this context, I oppose the bill and there is no sanctity, and all of us know, the parliamentarians know that no government can alter the boundaries unless they follow the Article 3 of the Constitution. అట్లా కలిపేది ఉంటే రాజ్యాంగంలో ఉన్నట్టు చేస్తే మాకేం బాధ లేదని కూడా చెప్పిండు. కానీ పువ్వు గుర్తోళ్ళు పట్టించుకోలే. మరి 10వ తారీఖు నాడు బడ్జెట్ ముచ్చటని తొడిచినాక బిల్లు మీద చర్చ పెడతారని అనుకుంటున్నారు, కానీ ఇదైతే మోసం ముచ్చటనే. పోలవరం కాడ ఏమన్నా కిరికిరి పెడితే మాత్రం మళ్ళా జంగులు వేసేటట్టే కొడుతున్నది. జగన్ సారు తెలుసు కదా,
పాపం నెల రోజులకెళ్ళి ఎవ్వరు తెరువు కన్నా పోతుండా, ఆఖరికి ఓడిచ్చిన జనాల జోలికి కూడా పోతలేడు. ఓదార్పులు గీదార్పులు అన్ని బంద్ చేసి ఎవ్వరికి కని కనబడనట్టే ఉంటుండు. కానీ జగనాలు మళ్ళా ఓదార్పు యాత్రకు పోయిండు. అది కూడా ఏడుకనుకుంటుర్రు, రాజ్భవన్కు. ఈసారి ఓదార్చేది సారు కాదు, సారుకే మన గవర్నర్ సారు ఓదార్పు కావాలన్నట. మరి జగనాలకు ఎందుకు ఓదార్పు కావాలి, గది కూడా గవర్నర్ సారే ఎందుకు ఓదార్చాలే అంటే నరసింహన్ సారు మంచిగా ఓదార్చిండా, జగనాలు నవ్విండా? గీ అనుమానాలు మీకు వస్తున్నాయి కదా, అయితే నాకు కూడా వచ్చినాయి. గీ వార్త చూసి జట్టన అనుమానాలన్నీ తీర్చేసుకుందాం. నువ్వు చూపి తొందరగా. దీపం పట్టుకొని బయల దుంకినట్టే అయింది నా పని అని మొత్తుకుంటున్నాడు జగనాలు. గడికో పారి నా ఎంటవాడి గిచ్చుతున్నాడు చంద్రాలు. నా ముఖంలోకెళ్ళి నవ్వు మాయమై నెల దాటిపోయింది, జర నువ్వే రక్షించు నరసింహస్వామి అని గవర్నర్ సార్ను కలిసిండు. చంద్రాలు చేతులకు జట్టలు పుట్ట పొద్దుగాల లేస్తే మా ఊసిరే పోసుకుంటున్నాడు. నా ఎంట తిరిగేటోళ్ళని ఎత్తుకపోయి నాకు పగటి పూట కూడా కనురెప్పకూడదామంటే భయమయ్యేటట్టు చేస్తున్నాడని ఏడుస్తున్నాడు పాపం. ఈ చంద్రాలు కూడా అట్లనే మోపాయిండు. అరే పొలగాడు భయపడుతున్నాడు, ఇప్పటికే జనం మల్క భయపెట్టిండ్రు, ఏదో ఇడిచిపెడదామని ఊకోవచ్చు కదా, ఊహు అని గెలుపుతున్నాడు. మొన్న మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికలలో మొత్తం మోసమే చేసిండట. జగన్ పార్టీలో గెలిచిన వాళ్ళని బెదిరించి అదిరిచ్చి వాళ్ళ సైకిల్ పార్టీలో గుంజుకపోయిండట. తప్పు కదా అట్లా చేసుడు. ఇప్పుడే గిట్ల చేయబట్టే ఇంకో 4 ఏళ్ల 11 నెలల సర్వీసులా ఇంకెంత గోస పెడతాడో ఏమో అని బుగులు పడుతున్నాడు. అయ్యా జగనాలు, నువ్వేం భయపడకు, చంద్రాలు చెవుల జీడి వద్దంగానే నువ్వు హైదరాబాదులోనే ఉండు, చంద్రాలు కనిపించకు. నిన్ను చూస్తే ఆ గడ్డం సాబుకు బీపీ పెరుగుతుంది కాబట్టి తెలంగాణ గడ్డ మీద 2 ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒకరు కేసీఆర్ సారు, ఇంకొకరు నరసింహం సారు. కేసీఆర్ సార్ అంటే నీకు కుదరది, చెర్లబడ్డోని తీసి బాయలేసినట్టే అవుతుంది నీ పని. కాబట్టి గవర్నర్ నరసింహన్ సార్ ఏలే హైదరాబాద్ ఉన్నది, ఆడ ఉండు. నీకు ఏం కాకుండా మన నరసింహన్ సార్ చూసుకుంటాడు. నువ్వు కయ్యం పెట్టుకోకు, చంద్రాలు పెట్టుకుందామని పిలిచినా ఉరకకు. ఎందుకంటే ఇప్పుడు చంద్రాల దందా నడుస్తున్నది సీమాంధ్రాల కాబట్టి నువ్వు జర కాముగుండు. వర్దిల్లాలి వర్దిల్లాలి, బూర్జువా ప్రభుత్వం నశించాలి, జనాలకు న్యాయం కావాలి. ఎర్ర జెండోల పార్టీలంటే గివ్వే మాటలు చెవుల మోగేటి కదా. పాపం ఎర్ర టెండల కూడా వాళ్ళు ధర్నాలు అవి ఇవి చేసుకుంటూ ఉండేటోళ్ళు. కానీ గీ నడుమ ఎందుకనో కనిపిస్తలేరు. ఎటు పోయిన రబ్బా అని ఎత్కదందుకోతే చివరికి ఓ కాడ దొరికిండ్రు. అక్కడ వాళ్ళు ఏం చేస్తుర్రో ఎరికేనా, ఆడుకుంటుర్రు. నిజం. మరి వాళ్ళు ఎందుకు ఆడుకుంటుర్రు, వాళ్ళు ఆడే ఆట ఏంది, మంచిగా ఆడినరా లేదా మీకు తెలవాలి కదా, అంటే నేను చూపియాలే, చూడుర్రి. మొన్న ఓట్లలో ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ళు, జగన్ పార్టీ వాళ్ళు ఎట్లా ఓడిపోయినాం, ఎందుకు ఓడిపోయినామని కూర్చొని సమీక్షలు చేసుకుంటున్నారు. జనం మనల్ని ఎందుకు దూరం పెట్టిండ్రు, వాళ్ళకు మనం ఎందుకు నచ్చలేదు, ముందు నచ్చాలంటే జనం కోసం ఏం చేయాలని మీటింగులు పెట్టుకుంటున్నారు. కానీ ఈ 2 పార్టీల కంటే ఎక్కువ దెబ్బతిన్న మన కమ్యూనిస్టు కామ్రేడ్లు ఏం చేస్తున్నారో ఎరికేనా, కట్టెసాములు ఎట్లా చేయాలనో కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. సరే సమీక్షలు చేయకున్నా భూ కబ్జాలు, పార్టీల హామీలు, బ్లాక్ మార్కెట్, సొంత పార్టీ ఫిరాయింపులు, ఇవన్నీ ముచ్చట్లు రాష్ట్రంలో గరం నడుస్తుంటే వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎక్సర్సైజు పుండోతానైతే మందోతాన పెడుతున్నారు అన్నట్టు. జనం ఎందుకు ఓడగొట్టిండ్రు, వాళ్ళ కోసం మనం కొట్లాటలు చేసుడు ఎందుకు బంద్ చేసినాం, గాలెక్కలు తీసుకోకుండా కర్రసాములు నేర్చుకొని ఏం చేస్తారు. సరే మంచిదే నేర్చుకుంటే కానీ ఆ కర్రసాములు చేసే కాలమే ఉన్నదా ఇప్పుడు. కత్తులు కూడా దాటి కంటి చూపులతోనే చంపుకునే కాలం నడుస్తున్నది. ఈ టైంలో మీరు కట్టెలు దింపి ఎవరితో కొట్లాడతారు పటేలా? అధికార పార్టీతో కొట్లాడాలంటే ధర్నాలు, దీక్షలు, ఉద్యమాలు చేసి కొట్లాడాలి. మరి కట్టెలతోనేం పని? ఓట్లేని జనంతో కొట్లాడ పెట్టుకున్నందుకు తప్పితే ఇంకా దేనికైనా పనికొచ్చేటట్టు ఉన్నదా ఈ ముచ్చట అని అడుగుతున్నారు సిపిఐ పార్టీ వాళ్ళని పబ్లిక్. ఒక్క మాట చెప్తాం వినుండ్రి, ఎనగర్రల బలం ఉంటే ఎన్ని ఆశాలైనా ఎక్కొచ్చు, అట్లనే పబ్లిక్ ల బలం ఉంటే ఏడ నిలబడ్డా గెలవచ్చు. కానీ మీరు ఆడలేక పాత గజ్జాలు అన్నట్టు జనం కోసం కొట్లాటలు, ఉద్యమాలు చేసుడు బంద్ చేసి కర్రసాము, కత్తిసాములు నేర్చుకుంటే ఏం లాభం ఉన్నది? మీరే ఆలోచన చేసుకోండి ఒకసారి. తెలంగాణలో మన V6 ఛానల్ నంబర్ 1 ఛానల్ కదా. తెలంగాణలే కాదు కంప్యూటర్లలో కూడా మనదే నంబర్ 1. మన చిన్న ముచ్చట్నా కాదు కదా.
టాటా వీడుకోలు. ఏంది మీకు అనుకుంటుర్రా? ఆగుర్రి, మీకు కాదు, మన గవర్నర్ నరసింహన్ సారు గవర్నర్ పదవి వదిలి పోతుండట. మరి సార్ జాగాలో ఓళ్ళు వస్తుండ్రు, మన కేసీఆర్ సార్తో కలిసి బంగారు తెలంగాణ ఓళ్ళు తయారు చేస్తుర్రు. తెలుసుకోవాలని ఉంది కదా, చూడుండ్రు అయితే. పుచ్చెడు జ్వరంతోనున్న నక్క మీద తాటిపండు ఊసిపడ్డట్టు ఇన్నేళ్ల సంధి గోసవాడుకుంటూ వచ్చిన తెలంగాణ మీద మళ్ళొక పిడిగేయబోతున్నారట ఢిల్లీలు. గవర్నర్ నరసింహం జాగల ఇంకో పటేల్ ను పట్టుకొచ్చి పెడతా అంటున్నారు. ఏమైతుంది, నరసింహన్ కూడా ఎటమటమే చేసిండు కదా అప్పట్లో మనల్ని. కొత్త అయినా మనకు సాధిస్తాడేమో తీ అని ఊకునేటట్టు కూడా లేదు. ఆ వచ్చే మగాయన ఎవరనుకున్నారు? తెలంగాణ రాష్ట్రం ఇయ్యొద్దు, ఇస్తే లేని పంచాయతీలు అయితాయి. ఇంత పెద్దగైన ఉద్యమాన్ని ఈజీగా దొక్కాలంటే నా దగ్గర బంపర్ ఆలోచన ఉన్నదని 8వ చాప్టర్ను సీక్రెట్గా కేంద్రానికి ఇచ్చిన పుణ్యమూర్తి వీకే దుగ్గల్ ఇగో గీననే పట్టుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ చేయబోతున్నారని తెలుస్తున్నది. మొన్ననేమో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలను గవర్నరే వెళ్తాడని కొత్త పంచాయతీ పెట్టిండ్రు. ఆయన కచేరి తాగులాటలు పెట్టే దుగ్గలను తెచ్చి మన మెడకు పెట్టబోతున్నారట. అంటే కేంద్రం ఏం చేయబోతున్నట్టు హైదరాబాద్ను ఇంత ఏదో కథ చేస్తున్నట్టే అనిపిస్తలేదు. రేపు పొద్దుగాల మన కర్మగాలి దుగ్గలు మన రాష్ట్రంలో కుడికాలు పెట్టిండే అనుకో, తెలంగాణ వద్దన్న దుగ్గలు కావాలన్న కేసీఆర్ సారు ఇద్దరు కలిసి పని చేస్తారా? బంగారు తెలంగాణ అవుతుందా వీళ్ళు జోడి కూడితే? అందుకే జనం భయపడుతున్నారు. ఉన్న నరసింహన్ సరిపోతాడు మాకు, ఇప్పటికే గోసపడ్డాం, ఈ టైంలో మా మీద దుగ్గల్ని ఎత్తేయకుండ్రని వేడుకుంటున్నారు మోడీని. కొట్టింది, కొట్టి పడేసింది పొర్రి. మామూలు కొట్టుడు కాదది, దంచి కొట్టుడు. ఎవరిని కొట్టిర్రు అనుకుంటుర్రా? వానదేవుడు హైదరాబాద్ను కొట్టేసిండు. కానీ మనం ఒకటి తలుస్తే గా పైనున్న దేవుడు ఇంకోటి తలుస్తాడు అని అంటారు కదా, గట్లనే తయారైంది మరి వ్యవహారం. హైదరాబాద్లా అసలు వానలు అవసరమా అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు. కానీ ఏం చేస్తాం, ఈడ కొట్టింది, ఆడ మోసం చేసింది. మరి ఊళ్ళల్లో వానలు కురవాలనంటే ఏం చేయాలో ఎరికేనా? గిజ్ చూసి తెలుసుకోర్రి. హైదరాబాద్ మీద వానదేవుడు 3 రోజుల సంధి ఆపకుండా ప్రేమోల్కపోస్తున్నాడు. ఇడిచిపెట్టకుండా రోజు పొద్దుమీకంగానే కుండపోతా వస్తున్నాడు. ఓ దిక్కు పల్లెటూరు పొంటి భూములన్నీ పర్రెలు బట్టి పలిగిపోతున్నా గాని కరుణిస్తలేడు. పూజలు, కప్పల పెండ్లిళ్ళు, యాగాలు, అభిషేకాలు ఎన్ని చేసినా గాని అక్కడి పంటల మీద పబ్లిక్ మీద గింత కూడా దయ చూపిస్తలేడు. పట్నాలలో ఉన్న రోడ్ల మీద, మురికి కాలువల మీదనే ఇష్టపడుతున్నాడు. ఈ పాడుగాను ఏమిటికి అక్కడికి వస్తాయి? రోడ్ల మీద వానలు పడితే జర్ర చల్లబడుతుండొచ్చు గంతే గాని భూమిలోకి ఇంకేదున్నదా? ఉట్టిగా మురికి కాలువలకు పోతాయి. ఏం ఫాయిదా? గంట సేపు వాన పడితే రోడ్ల మీద నడుముల్లో నీళ్లు నిలబడుతున్నాయి. ట్రాఫిక్ జామ్ అయి పబ్లిక్ కు తక్లీఫ్ అవుతున్నది. పూజలు పల్లెటూర్లలో చేస్తుంటే వానలేమో పట్టణాలలో పడుతున్నాయి. అరే జర్ర దయసూపు దేవుడా, మొక్కలు మాడిపోతున్నాయి, కాలం పోతుందని 1 రోజుల సంధి అంగలారుస్తున్నా గాని జాలి చూపిస్తలేడు దేవుడు. ఇవే వానలు ఊర్లలో పంటల మీద పడితే ఎంత మంచిగుంటుండే. బంగారం అసొంటి పంటలు వండకపోవునా? మరి ఏం తక్కువ చేస్తున్నారో, ఇంకెన్నడు గారిని ఇస్తాడో వానదేవుడు అర్థమైతలేదు. గా పూజలేవో హైదరాబాద్ లో చేస్తే అప్పుడు గిట్ల పంటల మీద పడుతుండొచ్చు వానలు అనుకుంటున్నారు ఊర్లలో పబ్లిక్. మన దేశంలో దగ్గర 120 కోట్ల మంది ఉన్నారు కదా, మరి అందులో పేదోళ్ళు ఎంతమంది ఉన్నారో ఎరికేనా? నోటికి చెప్తే కుదరది. నాకన్నీ పేపర్ లెక్కలే కావాలి. నాకే కాదు, సర్కారుకు కూడా గట్లనే పేపర్ మీద రాసి చూయించాలి. అందుకే అసలు మన దేశంలో దరిద్రం ఎంతున్నది, గరీబోళ్ళు ఏడేడున్నారు, ఎంతమంది ఉన్నారు అని ఓసారు మంచిగా లెక్క రాసి పెట్టిండట. ఒక్కరు కూడా మిస్ కాలేదట గన్లా. మరి అందులో మీ పేర్లు ఉన్నాయో లేవో చూసుకోర్రి. మన భారతదేశానికి ఉన్న దరిద్రం అంతా రోజు రోజుకు కొట్టుకోబోతుందంటే ఏందో అనుకున్నాం గాని గింత జల్దిన పోతుంది అనుకోలేదు. ఇక ఇంకా కొన్ని దినాలైతే మన దేశం అమెరికో, సింగపూరో లేకుండా దుబాయ్ లెక్కనో అవుతుందేమోనని కళ్ళలోనే మెదులుతుంది. కొందరికి ఇప్పటికెళ్ళే భయం కూడా అవుతుంది. కావాలంటే గీ లెక్క చూడుర్రి. ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ సారు మన దేశంలో గరీబోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏంది కథ అని లెక్కలేసిందట. ఇక లెక్కలలో తేలింది ఏంటంటే మన దేశంలో 100కి 30 మందే పేదోళ్ళు ఉన్నారట. నిజం, ఆ 30 మందిలో మీ పేరు కూడా ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ ఇక 30 ఓను మిగిలిన 70 మంది మంచిగా బతుకుతుర్రట. వాళ్ళకు తిండికి కొరత లేదు, బట్టకు కొదవలేదని చెప్పేసిండు. గంతేకాదు, ఈ లెక్కలే ఫైనల్, ఇప్పటికెళ్ళి ఎవ్వలెన్ని లెక్కలేసినా కానీ నమ్మకుర్రి అని కూడా కేంద్రానికి చెప్పేసిండు. ఇక లెక్కలేసింది రాజన్ సార్ కాబట్టి సర్కారు కూడా నిజమే అని తలకాయ ఊపుతుంది. రాజన్ సార్ లెక్క గట్లుంటే ఈయనకన్నా ముందు టెండూల్కర్ అనే పెద్ద సార్ కమిటీ
పేదోళ్ళ మీదనే లెక్క కట్టింది. కానీ అదేం చిత్రమో కానీ టెండూల్కర్ సార్కు కనుసూపు మేరలనే గరీబోడు కనిపించలేదట. ఏడనో ఒక్కలిద్దరు తప్ప ఊరికొక్కలు కూడా లేరట. ఇక రాబోయే కాలంలో కాబోయే బలిసిన దేశం మనదే అవుతుందని కూడా చెప్పిండు. సరే, రాజన్ టెండూల్కర్ల లెక్కలు గిట్లుంటే ఈ రెండిటికన్నా ఇంకా జబర్దస్త్ ముచ్చట్ను అప్పట్లో మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అనే పెద్ద మనిషి చెప్పిండు. మనిషి అన్నోడు రోజుకి 20 రూపాయలతో బతకొచ్చు. ఆ 20 రూపాయలు పోరాడు కూడా సంపాదిస్తాడు. కాబట్టి దేశంలో దరిద్రం అసలే లేదు. ఇప్పటికే మనది పైసలున్న దేశం అని కూడా అనేసిండు. అవును, అందుకే సార్ ఇంట్లో బాత్రూమ్ను 30 లక్షలు పెట్టి కట్టుకున్నాడు. చూసిర్రా గరీబోళ్ళ లెక్క మీద ఒక్కొక్కరు ఎట్లా లెక్కలు చెప్తుర్రో. ఇప్పుడు ఈ పుణ్యాత్ములు ఇచ్చిన లెక్కలను పట్టుకొని సర్కార్ ముందుకు పోతుంది. తెల్లకారట్లు ఎన్ని తగ్గియాలి, సబ్సిడీల గ్యాస్ బండలు ఎంతమందికి ఇవ్వాలి, రేషన్ బియ్యం కూడా అవసరమా అన్నట్టు ఆలోచన చేస్తుంది. మన హైదరాబాద్ను ఏం చేస్తే మంచిగా కనిపిస్తుంది? ఇగో గిప్పటికే దీని మీద మన సీఎం కేసీఆర్ సారు గట్టిగానే ఆలోచిస్తుండు. ఏదో ఒకటి చేసేటట్టు కూడా ఉన్నాడు, అది వేరే విషయం అనుకోర్రి. మరి ఈడ గెలిచిన కార్పొరేటర్లు కూడా ఇంకేదన్నా చెయ్యాలే కదా. ఊకనే ఉంటే జనాలకు అనుమానాలు వస్తాయి. వాళ్ళకు అనుమానాలు రాకముందే కార్పొరేటర్లకే వచ్చినాయి. మరి హైదరాబాద్ను అమెరికా చేయాలన్నా సింగపూర్ చేస్తే మంచిదా? ఇగో గివ్వే ఆలోచనలు పెట్టుకొని విమానాలు కూడా ఎక్కిండ్రు, వచ్చిండ్రు. మరి చివరికి వాళ్ళు ఏం డిసైడ్ చేసిండ్రు, ఏంది కథ తెలుసుకోవాలని ఉంది కదా, తెలుసుకోర్రి. మంది సొమ్ము మంగళారం అన్నట్టే చేస్తున్నారు హైదరాబాద్ కార్పొరేటర్లు. స్టడీ టూర్ల పేరుతోనే అచ్చరాల ఏడాదికి 1,50,00,000 రూపాయల పబ్లిక్ సొమ్మును కరగనాకుతున్నారట. హైదరాబాద్కు మెరుగులు దిద్దాలంటే ఏం చేయాలి, ఎట్లా రంగులు దిద్దాలి, హైదరాబాద్ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలంటే ఏం చేయాలనో చూసొచ్చి మాకు చెప్పుండ్రని జిహెచ్ఎంసోలు ప్రతి ఏడాది 1,50,00,000 ఖర్చు పెడుతున్నారు. అట్లా ఒక్కొక్క కార్పొరేటర్ మీద 80,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అట్లా టూర్లకు పోయిన వాళ్ళంతా ఇంటికి రాగానే అక్కడ ఏం చూసిండ్రు, హైదరాబాద్కు పనికొచ్చేటి ఏమున్నాయి, అక్కడ ఉన్నాయేంటి, హైదరాబాద్లో లేని ఏంటి, ఇవన్నీ ముచ్చట్ల మీద రిపోర్ట్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. మరి జిహెచ్ఎంసీ తన పైసలు ఎక్కువ తోలుతున్నారు అనుకుంటున్నారో ఏమో కానీ 5 ఏళ్ల సంధి ఇంటోళ్ళని ఎంబడేసుకొని బొంబాయి, ఢిల్లీ, షిమ్లా, డార్జిలింగు, ఊటీ ఇట్లా అన్నీ తిరిగి వస్తున్నారట. కానీ రిపోర్ట్లు అయితే ఇస్తలేరట. కొంతమంది ఇచ్చినా కానీ హైదరాబాద్ను ఎట్లా బాగు చేయాలని పనికొచ్చే ముచ్చట్నైతే రాసియలేదట. మరి ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు చూసి రాసిండ్రో ఏమో కానీ అందులో చాలా మంది హైదరాబాద్లో మురికి కాలువలు ఎట్లా బాగు చేయాలన్న ముచ్చట మీదనే రిపోర్ట్ రాసిచ్చిండ్రట. అవేమన్నా పనికొచ్చేటియా అంటే చెత్త బుట్టలు వేస్తేందుకు తప్పితే ఎందుకు పనికిరావట. అట్లా పనికొచ్చేది ఉంటే రోడ్ల నిండా చెత్త ఎందుకుంటుండే, వాన పడితే రోడ్లన్నీ చెరువులు ఎట్లా అవుతుండే, పనికిరాని పైప్ లైన్లు ఎందుకుంటుండే. మరి జిహెచ్ఎంసోళ్ళు అన్నా 2-3 ఏండ్లు చూసి పబ్లిక్ పైసలు ఖరాబ్ అవుతున్నాయని ఈ టూర్లు బంద్ చేసేది ఉండే కదా. అట్లా చేస్తే కార్పొరేటర్లకు కోపం వస్తుంది అనుకున్నారో ఏమో కానీ మొత్తం 5 ఏండ్లల్లా 7,50,00,000 ఖర్చు పెట్టిండ్రట. చూడుండ్రిగా పబ్లిక్ సొమ్ము అంటే లీడర్లకు అధికారులకు ఎంత ప్రేమనో. ఈ పని తెలగవాడా గన్ని పైసలు ఖర్చు పెట్టి మందకు టూరుకు తోలితేనే హైదరాబాద్ బాగైతుంది. 2-3 తెలివి కాలంలో చూసి తోలితే 2-3 లక్షలల్లో ముచ్చట ఒడిచిపోదా. కానీ ఇప్పటికన్నా ఇటువంటి స్టడీ టూర్లు బంద్ చేసి మంది పైసలను కాపాడితేనే మంచిగా ఉంటుందని అనుకుంటున్నారు పబ్లిక్. మీకు ముచ్చట చెప్పాలనా? మా తీన్మార్ బ్యాచ్ వాళ్ళం అందరం కలిసి ఓ పని చేసినాం. అదేందో ఎరికేనా చెప్పాలనా? మీరే చూడుర్రి. తీన్మార్ దినం రాత్రి 9:30కు మళ్ళా తెల్లారి 8 గొట్టంగా వేసుకో. గీ మరి ఇయాల్టి ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తున్నాయి కదా. మరి రేపు మళ్ళీ వస్తా గిట్లానే మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి V6.